ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8వ వచన భాగములో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. లేవిని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు అంటున్నాడు. ప్రియులారా, ఎక్కువ తగ్గించు. గమనించిన ప్రియులారా, ఏంట ఊరీము తుమ్మీము? ఎక్కడన్నా విన్నారా? ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా చదివారా? నేను విన్నాను, నేను చదివాను అన్న వాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. ఊరీము తుమ్మీము అంటే ఏంటి? ఏంట ఊరీము తుమ్మీము యొక్క పని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊరీము తుమ్మీము గురించి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఒక అంగి గురించి తెలుసుకోవాలి. ఏంట అంగి? బైబిల్ గ్రంథములో పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి దేవుడు ఎవరికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి దేవుడు ఎవరికి అర్హత ఇచ్చాడంటే ఒక్క లేవి కుటుంబానికి మాత్రమే ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే లేవి కుటుంబంలో వారు పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే వారు ఒక అంగీని ధరించుకోవాలి. దాని పేరు ఏమన్నారు? ఎఫోదు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఎఫోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జూమ్ చేయనా, ఇది ఎఫోదు. ఎఫోదు మీద మరి ఒక భాగం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేమిటంటే న్యాయ విధాన పథకం. ఏంటి? న్యాయ విధాన పథకం. ఈ తెల్లనిది ఎఫోదు అయితే దాని మీద ఉన్నది న్యాయ విధాన పథకం. ఇదంతా ఎఫోదు అయితే ఇది న్యాయ విధాన పథకం. ఈ 4 పలకలుగా ఉందో చూడండి, ఇది న్యాయ విధాన పథకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫోదు దేనికి సాదృశ్యంగా ఉన్నది? దైవ చిత్తానికి బయలుపరిచేదానికి సాదృశ్యంగా ఉన్నది ఈ ఎఫోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ చిత్తం నెరవేర్చబడాలి అంటే, దైవ చిత్తం తెలుసుకోవాలి అంటే యాజకుడు ధూపాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ఇప్పుడు యాజకుడు ఒక్కడే ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసం వెళ్ళడానికి లేదు అక్కడికి. ఎవరు వెళ్ళాలి? యాజకుడు ఒక్కరు మాత్రమే వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలములోనికి. ఇప్పుడు యాజకుడు వచ్చేంత వరకు దేవుని చిత్తం తెలుసుకోవటానికి విశ్వాసం ఎక్కడ ఉండాలి? బయటే. వాడు పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళగలడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజకుడు వెళ్ళి ఎఫోదును ధరించుకొని అక్కడ దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దేవునికి బలి అర్పించి దేవునికి ధూప నైవేద్యాలు అర్పించి ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకొని వచ్చి ఇక్కడున్న విశ్వాసికి చెబుతాడు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తాయి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎఫోదు దేనికి సాదృశ్యంగా ఉంది? దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి సాదృశ్యంగా ఉంది. ఇది ఎవరు ధరిస్తారు? యాజకుడు మాత్రమే ధరిస్తాడు. హల్లెలూయా. సంగమా, దైవ చిత్తం తెలియకుండా ఉండకూడదు. మనం దైవ చిత్తం తెలియకుండా భక్తి చేయకూడదు. దైవ చిత్తం తెలియకుండా ప్రార్థన చేయకూడదు. దైవ చిత్తం తెలియకుండా దేవుని సన్నిధికి రాకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఏం తెలుసుకోవాలి? ముందా దేవుని చిత్తమేదో. హల్లెలూయా. తెలుసుకున్నావా? నువ్వు దేవుని చిత్తమేదో తెలుసుకున్నావా? హల్లెలూయా. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే నువ్వు ఎఫోదు దగ్గరికి రావాలి, దేవుని సేవకుడి దగ్గరికి రావాలి. ఎఫోదు దేవునికి ఎఫోదు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. 2 చేతులు పైకెత్తాయి నామాలు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాజకునికి అలంకరణ ఏంటో తెలుసా? అదే చెప్పాడు. నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనం. అనగా అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనును ప్రతిష్ఠ వస్త్రములు కట్టవలెను. 2 చేతులు పైకెత్తి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యాజకత్వం చేయడానికి ఎవరి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు?
అహరోను, లేవి కుటుంబం, అహరోను అతని కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అహరోనుని ఎక్కడికి యాజకత్వం చేసుకుంటానికి అతనికి ఏ కుటీమన్నాడు? అతనికి అలంకరణము ఘనతయు కలుగునట్లు. ఏం కలుగునట్లు? ఒకటి అలంకరణ, రెండు ఘనత కలుగునట్లు ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠ వస్త్రములు. ఇప్పుడు సేవకునికి, యాజకునికి అలంకరణ ఘనత ఏంటి? సూట్ వేసుకోవటం వల్ల, బూట్లు వేసుకోవటం వల్ల, స్పెట్స్ పెట్టుకోవటం వల్ల, లేకపోతే ఇంకేదైనా ఘనమైన డ్రెస్ వేసుకోవటం వల్ల ఘనత రాదు, అలంకరణ రాదు. సేవకునికి అలంకరణ ఏదో తెలుసా? సేవకునికి ఘనత ఏదో తెలుసా? అది వాక్యమే. చప్పట్లు కొట్టాయి నామాను స్తుతిద్దాం, హల్లెలూయా. సేవ చేయాలంటే సేవకుడికి ఏం కావాలి? ముందు అలంకరణ. ఏ అలంకరణ? వాక్యమే. సేవకులకు అలంకరణ ఏంటి? ఘనత ఏంటి? నేను సేవకుడిని, నీకు వాక్యం లేకుండా, అలంకరణ లేకుండా, ఘనత, వాక్యం లేకపోతే నాకు అలంకరణ ఉంటుందా? ఎంతమంది కూర్చుంటారు ఇక్కడ? ఘనపరుస్తారా? మీరు నన్ను ఘనపరుస్తున్నారంటే ఏముండబట్టి? వాక్యం లేకపోతే. సేవకుడు సేవ చేయాలంటే, సేవకుడు దేవుని ఎదుట నిలబడాలి అంటే, సేవకుడు దేవుని పక్షాన ఉండాలి అంటే ఆ సేవకునికి అలంకరణ ఉండాలి. అదేంటో తెలుసా? వాక్యం. సేవకునికి ఏం తీసుకొచ్చింది తెలుసా? ఘనత. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడికి అలంకరణగా, ఘనతగా దేవుడు ఏం చేయమన్నాడు? ఎఫోదును చేయమన్నాడు. అదే దేవుని వాక్యానికి సాదృశ్యం. నమ్మని వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాను స్తుతిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు అలంకరణ కావాలి అంటే, నాకు అలంకరణ కావాలంటే ఈ వస్త్రములు వేసుకోవటం వల్ల, ఏవేవో రాయటం వల్ల రాదు. కానీ ఏంటో తెలుసా? వాక్యం. నీకు నాకు అందం ఇచ్చేది ఏంటో తెలుసా? వాక్యం. ఎందుకు అలంకరణ ఇస్తుంది? వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. వినయ విధేయత భక్తి, కొడదామా? స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. సంఘానికి ప్రతిరూపం, సంతోషానికి మూలం. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. వాక్యం సంఘానికి ఏమి నేర్పించింది? ఏ అందం తీసుకొచ్చింది? వినయ విధేయత. అదేనండి సంఘానికి అలంకరణ. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తాయి నామాను స్తుతిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాజకుడికి అలంకరణగా, ఘనతగా ఒక ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపజేయమన్నాడు. అదే ఎఫోదు. ఏంటి? అదే ఎఫోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఊరిము తుమ్మీము అని ఎఫోదు దగ్గరికి వెళ్ళారు అంటారేమో. ఊరిముకి తుమ్మీముకి ఎఫోదుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు ఊరిము తుమ్మీము ఎక్కడుంటాయి? అయితే దేవుడు చెప్పాడు ఏమని? 12 గోత్రములకు సంబంధించి 12 రాళ్లను, ఎట్లాంటి రాళ్లను? మెరిసే రాళ్లను, వజ్రముల వంటి రాళ్లను, 12 రాళ్లను తీసుకొచ్చి ఈ ఎఫోదులో పెట్టాలి. ఎఫోదులో ఎక్కడ పెట్టాలి? ఏం చెప్పానంతక? న్యాయ విధాన పథకం. న్యాయ విధాన పథకం అంటే ఏది చూపించాను ఇంతకు? ఇంకో ఫోటో పెట్టు నాయన. అదే ఇంకోటి ఫోటో పెట్టు, జూమ్ చేయి. ఇదిగోండి న్యాయ విధాన పథకం. ఇందులో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. దేవునికి స్తోత్రం. 10 11 12 గోత్రాలకు సంబంధించినటువంటి 12 రాళ్లను, 12 రకాల మెరిసే రాళ్లను, సామాన్యమైన రాళ్ళు కాదు. హల్లెలూయా. విలువైన రాళ్లను పెట్టమన్నాడు. ఎక్కడ? న్యాయ విధాన
పథకంలో పెట్టమన్నాడు. ఇప్పుడేంటిది? న్యాయ విధాన పథకం. ఈ న్యాయ విధాన పథకంలోనే ఏమున్నాయంటే ఊరీము తుమ్మీములు ఉన్నాయి. రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, నిర్గమకాండము 28వ అధ్యాయము 30వ వచనంలో ఊరీము తుమ్మీము గురించి రాసేసాడు. ఉంచవలెను అహరోను ఇశ్రాయేలీయుల న్యాయ విధానాన్ని నిత్యము. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఎక్కడ ఉండాలట? ఊరీము తుమ్మీము ఎక్కడ ఉండాలట? అతని రొమ్మున ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటా ఊరీము తుమ్మీము? ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఊరీము తుమ్మీము నువ్వే. ఎవరు? నువ్వే. నువ్వు ఎక్కడ ఉండాలి? న్యాయ విధాన పథకము అనగా ఎఫోదులో ఉన్నటువంటి న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము లాగా నువ్వు ఉండాలి. అనగా సంఘం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఎఫోదు వంటి దేవుని వాక్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తాయి నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలుకి ఈ ఊరీము తుమ్మీము చేసే పనులేంటి? ఏ పనులు చేస్తాయి? ఇదే మాట లేవియాకాండం, అది కూడా మీకు చూపించి ముందుకెళ్తాను రండి. లేవియాకాండం 8వ అధ్యాయము 8వ వచన భాగం చదువుకుందాం. లేవియాకాండం 8వ అధ్యాయం 8వ వచన భాగం. చాలు. ఇక్కడ కూడా ఊరీము తుమ్మీము న్యాయ విధాన పథకములో ఉన్నాయని రాయించినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఊరీము తుమ్మీము చేసే పనులేంటి? ఊరీము తుమ్మీము నువ్వే అని చెప్పాను. ఊరీము తుమ్మీము చేసే పనులేంటి? ఏం చేస్తాయి? అసలు వాడితో ఏం లాభం? దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఆయన నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలములో దేవుడు నానా రకాలుగా సంఘంతో మాట్లాడాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పకనే చెప్పాడు. రండి చదువుదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా చాలు. ఆ కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడట? నానా విధములుగా మాట్లాడాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలములో న్యాయ విధాన పథకములో న్యాయ విధానము కొరకు ఈ ఊరీము తుమ్మీములు వాడబడాయి. ఇప్పుడు యాజకుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఏం తెలుసుకుంటానికి? ఎక్కడికి రావటం? ఎఫోదు దగ్గరికి ఎందుకు రావాలని చెప్పాను? దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి. ఎక్కడికి రావాలి? ఎఫోదు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎఫోదు దగ్గరికి వచ్చాం. ఒక యాజకుని దగ్గరికి, ఎఫోదు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెబుతాడు, అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నాను, మరి దేవుని ఇష్టమా కాదా అని అడిగేవాళ్ళు. ఈ ఊరీము తుమ్మీము అనేవి ఉంటాయి కదా, వేటిని తీసేవాడని తెలుసా? ఈ ఊరీము తుమ్మీము ఎలాగుంటాయి అంటే, అవి కూడా వజ్రాలు. ఒకటి తెల్లగా, ఒకటి నల్లగా ఉంటుంది. ఆ ఫోటో కూడా పెట్టిన ఆయన మీకు అర్థం అవ్వాలని ఈరోజు కొంచెం టీవీ బిగించడం జరిగింది. ఇదిగోండి, ఇది ఊరీము, ఇది తుమ్మీము. ఇలా వజ్రాలు, 2 వజ్రాలు, ఊరీము తుమ్మీము. అర్థమైంది? ఇది మొత్తం కాదు, ఇది ఒక పట్టానే. దీని మీద ఉన్నది ఊరీము, ఇదొక వజ్రం ఊరీము, ఇదొక వజ్రం. చెప్పండి, ఇదేంటి? తుమ్మీము. ఇప్పుడు ఒక వ్యక్తి యాజకుని దగ్గరకు వచ్చి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, దేవుడి చిత్తమా కాదని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు యాజకుడు ఏం ఉపయోగిస్తాడో తెలుసా? ఊరీముని తుమ్మీముని ఉపయోగిస్తాడు. ఇప్పుడు దేవుడి చిత్తమనుకో, అది చేయాలనుకున్నది. ఊరీము తెల్లదు కదా, మెరవటం ప్రారంభించింది. దేవుడి చిత్తం కాదనుకో, తుమ్మీము నల్లదు కదా, ఏం చేసింది? ఎలగటం ప్రారంభించింది. తెల్ల వెలిగితేనేమో దేవుని చిత్తం, నల్ల వెలిగితేనేమో దేవుని చిత్తం
కాదు. ఇప్పుడు ఊరిము తుమ్మిము యొక్క పని ఏమిటంటే ఒక వ్యక్తిని గద్దిస్తుంది, ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపిస్తుంది, ఒక వ్యక్తిని దేవునిలో నిలబెట్టిద్ది, ఒక వ్యక్తిని సరైన సన్మార్గంలో ఉంచి దేవుని ఎదుట నిలబెట్టిద్ది. ఊరిము తుమ్మిము. హల్లెలూయా. మరి ఊరిము తుమ్మిము నీవే నేను అని ఎందుకు చెప్పుతున్నానంటే ప్రియులారా, ఊరిము తుమ్మిము నీ హృదయానికి నా హృదయానికి సాదృశ్యం. హల్లెలూయా. యాజకుని దగ్గరికి యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? ఏమా, దేవుడు నిన్ను దీవించును గాక, కోటి రూపాయలు వచ్చును గాక, కారులు కొందువు గాక, బండ్లు కొందువు గాక, ఊరిము వెలుగుద్దే. పాపం విడిచిపెట్టో, లోక సంబంధాన్ని విడిచిపెట్టో, ముసల్మాను విడిచిపెట్టట్టే. ఎట్టాగే ఏమి ఎలగదో ఏంటి? ఏదో ఒకటి ఎలగాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిజంగా ఊరిము తుమ్మిముగా దేవుని వాక్యములు అనగా యెహోవాలోని న్యాయ విధాన పథకములో ఉంటే, నువ్వు దేవుని వాక్యములో నిలబడిన వ్యక్తి అయితే నీలో దేవుని వాక్యం వినంగా ఏమైంది? నీ బ్రతుకుని ఏం చేసిద్ది? ఊరిము తుమ్మిము ఏం చేసింది? నీ హృదయం ఊరిము తుమ్మికి సాదృశ్యం అయితే నువ్వేమవుతావు? దేవుని వాక్యం వినంగా నేను చేసిన తప్పే, నేను చేసిన దేవునికి వ్యతిరేకమే, కాబట్టి ఇదిగో నాలో ఉన్న తుమ్మిము వెలిగిందే. దాన్ని బట్టి నువ్వేం చేస్తావు? సరి చేసుకుంటాం, ప్రారంభిస్తాం. బైబిల్లో గద్దెంపు గురించి ఏం చెప్పింది తెలుసా? రండి ఒక మాట చూపిస్తా. సామెతల గ్రంథం 15:15. పదిహేను 5 చదువమ్మా. అమ్మా గద్దింపు గురించి ఉంటుందమ్మా. సామెతలు 15:5. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా దగ్గరికి వచ్చిన వ్యక్తివి నువ్వైతే, యెహోవాలో ఉన్నటువంటి న్యాయ విధాన పథకంలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వైతే, ఊరిము తుమ్మిము అయితే, గద్దింపుకు నువ్వేం చేస్తావు? గద్దింపు ఏం చేసిందట? ఇక్కడ గద్దింపునకు లోబడువాడు ఏమవుతాడట? బుద్ధిమంతుడు. ఆడే ఊరిము తుమ్మిము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరిము తుమ్మిము ఏం చేస్తుంది తెలుసా? దేవుని వాక్యానికి వంగటం నేర్పించింది. ఊరిము తుమ్మిము ఏం చేస్తుంది తెలుసా? దేవునికి వాక్యాన్ని సారంగా నడవటం నేర్పించింది. ఊరిము తుమ్మిము ఏం చేస్తుంది తెలుసా? నిన్ను వెలిగించింది. వెలుగులో ఏం కనపడతాయి? మొహం అంతా గొల్లలు వచ్చినాయండి, చీకట్లో అద్దం చూసుకొని ఏమైనా కనపడిద్దా? ఎప్పుడు కనపడిద్ది? ఎప్పుడు కనపడిద్ది? వెలుగులో ఉన్నప్పుడు కనపడిద్ది. అనగా యెహోవా దగ్గరకు వచ్చిన నీవు, దేవుని సేవకుడి దగ్గరకు వచ్చిన నీవు వెలిగించబడాలి. నీలో ఊరిమన్నా ఎలగాలి, తుమ్మిమన్నా నువ్వు ఎలగాలి. వెలగకపోతే ఆత్మీయతలో నువ్వు కొనసాగించబడలేవు, ఆత్మీయతలో నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. అనగా నువ్వు ఊరిము తుమ్మిము అయితే నువ్వు గద్దింపుకు లోపడాలి. లోపడకపోతే సమూయేలు విషయంలో అదే, సౌలు విషయంలో అదే జరిగింది. రండి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 28:6. ఊరిము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవు ఇవ్వకుండాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ఆయన నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా. సౌలు ప్రార్థించినప్పుడు ఈ మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నమందైనను ఊరిము ద్వారా అయినను ప్రవక్తలతోనైనను. ఎందుకు ఊరిము ద్వారా కూడా సమాధానం రాలేదు? ఎందుకు? ఊరిము నువ్వు యుద్ధానికి వెళ్ళాలి, ఎల్లు, దేవుని చిత్తమని ఎలగలా. ఎందుకు? ఏమా, నీలో చాలా విషయాలు దేవుని చిత్తం గురించి మాట్లాడట్లా, నీలో దేవుని చిత్తం ఏంటో బయలుపరచబడట్లా. ఎందుకు? నీలో ఏ అనుభవాలు లేవు. ఊరిము అనుభవం లేదు. 1, న్యాయంగా నడిచే అనుభవం లేదు. 2, సరి చేసుకునే అనుభవం లేదు. ఏంటి? సరి చేసుకునే అనుభవం లేదు. హల్లెలూయా.
ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా ఊరీము ద్వారా ఆయన మాట్లాడలేదట. ఎందుకు ఎందుకు సౌలు దేనికి లోబడలేదు? రండి, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది, చదువుకుందాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎక్కడా? మొదటి సమూయేలు గ్రంథం చదవండి, 15:10. మొదటి సమూయేలు గ్రంథం 15:10. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కనుకపోయాను కనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆజ్ఞ నెరవేర్చాను అంటున్నాడు? ఏంటి చేసిందేమో బైబిల్ చెబుతుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము మరణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సౌలు చేసిందేంటి? శత్రువుల దగ్గరికి వెళ్ళు, మొత్తాన్ని నిర్మూలన చేయి, ఏమి వద్దు నీ. కానీ దేవుడు సౌలుతో చెబితే సౌలు ఏం చేసుకున్నాడు? పోయి పనికొస్తాయని. దేనికి వస్తాయని? పనికొస్తాయని కొన్నిటిని తెచ్చి దొడ్లో కట్టేసుకున్నాడు. ఏంటి? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఏమా? దేవునికి ఇష్టం లేదేందైనా మనది ఎప్పుడు మనది కాదు. నిజం. ఈరోజు వాస్తవం ఒకటి చెబుతాను. నేను అయ్యగారు పొద్దున్న లేచి వెదులుపల్లి కాఫీ తాగి ఆ నుంచి చేపలు తీసుకుందామని మార్కెట్కి వెళ్ళాం. కొరమేళ్ళు బేరం మాట్లాడుకొని కవర్లో బతికినాయి కదా వేసుకున్నాం. మధ్యలో రంధ్రం వేసి కవర్కి ఒక కొరమేలు అంతవరకు కొరమేలు పడిపోయింది హైవేలో. మేము మాట్లాడుకుంటూ మేము ఇద్దరం కలిసి ఎక్కువ వాకింగ్ గురించి మాట్లాడుకుంటాం. వాకింగ్ గురించి డిస్కషన్ చేస్తా, అది పాస్టర్ ఇది పాస్టర్ చెబుతా ఉన్నాడు. నువ్వు ఇక్కడ కాదు, వేరే దేశాలు రావాలి నాతో పాటు, నేను తీసుకెళ్తాను, అది ఏదో చెబుతా ఉన్నాడు. మేము ఒక వెనక ఇద్దరు వచ్చి స్పీడ్గా మీ కవర్లో నుంచి ఒక కొరమేలు హైవేలో పడిపోయింది అన్నారు. అయ్యా కొరమేలు పడిపోయిందంట అన్న, తిప్పు పాస్టర్ అన్నాడు. తిప్పేసరికి ఆడెవడో బండి మీద పాలు అమ్ముకునేవాడు, అటొక డబ్బా ఇటొక డబ్బా ఎదురొక డబ్బా పట్టుకున్నాడు. వాడు బండి సైడ్కి తీసుకెళ్ళి ఆపి ఆ హైవేలో బండ్లను వస్తుంటే బండ్లను తప్పుకొని ఇటానే ఎడతాడు. మేము చూస్తానే ఉన్నాం దూరం నుంచి. దగ్గరికి వెళ్ళగానే ఎట్టకాల ఒక పక్కనకి లాగి కవర్ తీసుకొని కవర్లు వేసుకోబోతున్నాడు. వెళ్ళి కొరమేలు మాదన్న మీద. ఓకే, పాపం చేతులన్నీ బురదైపోయింది వాడికి, చేతులన్నీ చండాలమైపోయింది వాడిది. కానీ దానికోసం వాడు కష్టపడ్డాడు. కానీ వాడికి నేను అన్నయ్య గారితో, మనదైతే మనది ఎక్కడికి పోదయ్య గారు. ఈరోజు మనది దానికోసం, నీది కాదది, నీకు అవసరం లేదు. నువ్వు తెచ్చుకున్నది ఉండదు. ఉన్నా అది ఎలా మారిద్దో తెలుసా? శాపముగా మారుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నిజం. మందకాన్ని మనం ఇంట్లో కట్టేసుకున్నామా? మందకాన్ని మనం దొడ్లో పెట్టుకున్నామా? మందకాన్ని మనం హృదయంలో పెట్టుకున్నామా? అది శాపముగా పాపముగా మారి నిన్ను ఒక రోజుకి పతనా స్థితికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. మనోడు అంటున్నాడు, ఎవరు చిత్తాన్ని చేశాడట వీడు? ఎవరు చిత్తాన్ని చేశాడట? నేను దేవుని చిత్తాన్ని చేశాను. పాస్టర్ గారు ఏంది అలా చెప్పాడు వాక్యం? ఏంటి? హల్లెలూయా. ఈరోజు సంగమా, నువ్వు ఊరేమో తుమ్మివు అయితే నువ్వు గద్దింకు లోబడాలి. గద్దింపును సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే నీ జీవితం మెరుస్తుంది. అప్పుడే నువ్వెక్కడుంటావో తెలుసా? ఎఫోదులో న్యాయ విధాన పథకంలో ఉంటావు. మెరవకపోతే వజ్రాలు తావటానికి వెళ్తున్నారండి చాలామంది.
వజ్రాన్ని మిషన్లో వేసి చూస్తారు, అది మెరవకపోతే ఆ? ఆ? అది మెరవకపోతే ఊరిము తుమ్మిముగా నీవు యెహోవాలోని న్యాయ విధాన పథకంలో ఉన్న నీవు మెరవాలి. వాక్యం వింటున్న నువ్వు కరెక్ట్ అని ఊరిము ఎరగాలి. నువ్వు తప్పు చేస్తున్నావని తుమ్మిము ఎలగాలి. ఎలగకుండా నువ్వు ఆరిపోయిన స్థితిలో ఉంటే, హల్లెలూయా, ఆరిపోయిన స్థితిలో ఉంటే, ఆయన ఆరిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఏం చేశాడు? ఎలా వెలిగించాడు? ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా గడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. సహోదరి సహోదరా, వాక్యం వింటున్న నీలో ఏం రావాలి? సరి చేసుకునే విధానం రావాలి. ఏదో పాస్టర్ గారు చెప్తున్నాడు 2016లో నుంచి, ఏదో మేము వింటున్నాం. ఎలగట్లా ఊరిము ఎలగట్లా, తుమ్మిము సరి చేయట్లా. అలాగే ఉంటే సేవకుడు పడిన కష్టము వ్యర్థం, సేవకుడు ధరించుకున్న ఎఫోదు వ్యర్థం, సేవకుడు ధరించిన న్యాయ విధాన పథకం వ్యర్థం. హల్లెలూయా. ఆ న్యాయ విధాన పథకంలో నువ్వు లేకపోతే సేవకుడు బ్రతికే వ్యర్థం. మేము బ్రతుకుతుంది మీ మార్పు కోసం, మేము గొంతులు పోయేటట్టు అరుస్తుంది మీ మార్పు కోసం. ఇంకా ఊరిము తుమ్మిముగా లేకుండా ఏది నిన్ను వెలిగించకుండా నిన్ను ఆరిపోయే స్థితిలో ఉంచుతుందేమో. ఊరిము తుమ్మిములుగా మారు. నువ్వు కరెక్ట్ చేస్తున్నావా? ఊరిము వెలిగేటట్టు చేయి. నువ్వు తప్పు చేస్తున్నావా? తుమ్మిము ద్వారా వెలిగించుకో, లోపాన్ని ఎత్తి చూపించుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడతాం? ఊరిము తుమ్మిము ఏం చేసింది తెలుసా? యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. 30వ అధ్యాయం 21వ భాగంలో ఒక చక్కని మాట ఉన్నది. చదువుకుందాం రండి ప్రియులారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. ఊరిము తుమ్మిము చేసే పని ఏమిటో తెలుసా? నీలో ఊరిము తుమ్మిము అనుభవం ఉంటే ఏం చేసిందట? మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలోనిది నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చెక్కబడిన లేచిపోమ్మని దానితో చెప్పుదురు. ఊరిం ఏం చేసేదట? లేచిపో, దూరం అయిపో. సమయాలు అంటున్నాడండి. మరి ఏంటి ఆ అరుపులు? 15వ వచనంలోనా అంటుంది ఆ మాట. చదవండి.
సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకులను ఎక్కడివి అని అడిగాను. హల్లెలూయా. ఏంటంట? ఏం వినబడుతున్నాయట? ఊరీము తుమ్మీము నీలో అలాంటి వినబడకుండా చేస్తాయి. ఊరీము తుమ్మీము ఏం చేస్తాయి? నీలో అలాంటి వినబడకుండా చేస్తాయి. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమను విడిచి మహిమలోకమును విడిచి 6వ తారీఖు ఎందుకు వచ్చాడో తెలుసా? నీలో ఊరీముని తుమ్మీముని వెలిగించటానికి. అందుకే పాట పాడతాం, ప్రభు బాలలో వేసేటప్పుడు అపరాధిని. ఊరీము తుమ్మీము ఏం చేస్తాయి? నిన్ను సరి చేస్తాయి. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో నెపమెంచ అపరాధములను క్షమే. తుమ్మిమంటది, సిలువాకు నిన్ను గోటి తిని తులువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను గోటి తిని తులువాలతో చేరి తిని, కలుషంబులను మోపి తిని కలుషంబులను మోపితి దోషుండనే. తుమ్మేం చేస్తుంది? తుమ్మేం చేస్తుంది? రే ఒప్పుగా, నువ్వెవరివి? నువ్వెవరివి? ఇక్కడ వేసావు నువ్వు పాపివని. ఏమని తెలుసా? పాపివని ఒప్పుకో, సరి చేసుకో. ఏమలే, పోరాడితే పోయేదేమలే. ఏంటి? బానిస సంఖ్యలు తప్ప. ఒప్పుగా, నువ్వే సిలువ కొట్టింది, నీ మాటలే సిలువ కొట్టింది, నీ ముచ్చట్లే సిలువ కొట్టింది, నీ అతిక్రమాలే సిలువ కొట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోపమే సిలువ కొట్టింది, నీ హేళనే సిలువ కొట్టింది. ఆయన్నే ఊరీము తుమ్మీము ఏం చేసి తెలుసా? హెచ్చరించింది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అది చూపించి నేను ముగింపులోకి వెళ్తాను. ప్రియులారా, 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను. ఊరిమే తుమ్మీము ఏం చేస్తుందట? ఆయనకు అధికారానికి ఒప్పుకొనువు. ఎవరికి? దేవుని అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గంలో ఏమవుతాయట? సరళం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారి మార్గంలో సరళముగా వెళ్ళాలంటే యాజకుని దగ్గరికి, ఒఫేదు దగ్గరికి, ఎఫోదు దగ్గరికి, తుమ్మీము ఊరీము దగ్గరికి వస్తారు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని బయలుదేరతారు. వద్దో ఆడికి వెళ్ళొద్దంటే ఆగిపోతారు. ఎల్లో దేవుని చిత్తం అంటే వెళ్తారు. హల్లెలూయా. ఈరోజు సంగమా, నువ్వు ఊరీము తుమ్మీముగా తయారవుతావా? దేవుడు వద్దు అంటే దాని జోలికి పోవద్దు. ఎల్లు అంటే ఎల్లు. హల్లెలూయా. వద్దు అన్న వెళ్ళావా? ఒకడన్నాడు, నేను చేపిస్తా అన్నాడు. 2 రాత్రులు అడిగాడు పాపం కష్టపడి. దేని చేత బుద్ధి చెప్పించాడు? చెప్పించుపో అన్నాడు. దేవుడే వెళ్ళమన్నాడు కదా అని గుండెలో పెగలబెట్టుకొని వెళ్తున్నాడు. గాడిద మీద దూసిన కత్తి చేత పట్టుకొని దేవదూత నిలబడింది. దేని కొడుతున్నాడు? కోపం వచ్చి గాడిద మాట్లాడటం ప్రారంభించింది. గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు. హల్లెలూయా. దేవుడు వద్దంటే వద్దు. సహోదరి సహోదరుడా, అవ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే నీ జీవితంలో ఉందో ఊరీము తుమ్మీమును ధరించుకొని అది వద్దు అని హృదయం అప్పుడే గద్దించింది. పోవద్దు. ఎడకే పోవద్దు, ఎడకే అన్నప్పుడు పోమాక నువ్వు దీవించబడతావు. నీ మార్గంలో ఏమవుతాయి? సరళమవుతాయి. పో అంటే పోమంటే నువ్వు అగ్నిలో కూడా వెళ్ళు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళలేదా? వెళ్ళారు. ఎవరున్నారు వారికి తోడుగా? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఈరోజు నిన్ను అంటున్నాను, ఊరీము తుమ్మీమా ఎలుగుతున్నావా? ఇంకా నామకార్థంగా ఎలగకుండా అలాగే ఉన్నావా? ఈరోజు నుంచి ఎలగటం ప్రారంభించు. రా, ఎఫోదు దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా. ఎఫోదులోని న్యాయ విధాన పథకంలో ఉండో. ఎక్కడ ఉండాలి నువ్వు? ఎక్కడ? ముసలమ్మ మోచట్లు వాళ్ళంట కాదక్క, వీళ్ళంట కాదక్క, ఏందక్క? అక్కడ కాదు ఉండాల్సి ఉంది. నీ ప్లేస్ ఎక్కడ? న్యాయ విధాన పథకం.
ఎక్కడ? సేవకుడు గుండెల్లో నుంచి వస్తున్న వాక్యములో ఉండాలి నువ్వు. ఎక్కడ? వాళ్ళ మీద ఎలబెట్టి చెప్పే సాడీలు కాడ కాదు. ఎక్కడ ఉండాలి? సేవకుడు గుండెల్లో నుంచి వస్తున్న వాక్యములో ఉండాలి. ఎక్కడున్నాయి? తుమ్మిము ఊరిము ఎక్కడున్నాయి? ఎక్కడ? రొమ్మున ఏళ్ళ నుంచి వస్తున్న వాక్యంలో ఉండవు. నీకు ఘనత, నీ మార్గములు సరళంగా ఉంటాయి. అక్కడెక్కడ వద్దా? హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో ఊరిమ తుమ్మిమ పరిశీలన చేసుకో. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమెన్. అందరు తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ప్రభు చిత్తమైతే మరి ఇంకో కోణంలో ఈ ఊరిము తుమ్మిమును మాట్లాడుకుందాం. ప్రియులారా, అందరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందామా? నిజమే నాయన, నాలో ఊరిము తుమ్మిము ఉన్నది కానీ అది ఏ జవాబు ఇవ్వట్లేదయ్యా. అనగా నేను వాక్యానికి వంగట్లేదయ్యా, వాక్యానికి సరిచేయబడట్లేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.